లాస్ట్ టైం కంటే చాలా డబుల్ క్రేజీగా అనిపిస్తుంది. పాయల్ గారు పూర్ణ గారికి మించి ఉన్నారు వీళ్ళు. ఎలా భరించారు ఆన్ సెట్స్? వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు పాయల్ పూర్ణ అసలు నథింగ్ వీళ్ళిద్దరు ముందు కదా, చూస్తేనే తెలుస్తుంది. యా, హౌ వాజ్ ఇట్? ఓ 3 రోజెస్ చూసారు కదా, సీనియర్ని చేసేసారు మొత్తానికి. ఓ సార్, ఎక్స్పీరియన్స్. యా, ఐ స్టిల్ ఫీల్ ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్ అనిపిస్తుంది నాకు. ఓకే, అయిపోయింది. సో ఎస్, మరి 3 రోజెస్ సీజన్ 2 ఇప్పుడు ఈ సీజన్ లో కంటిన్యూ అవుతున్న క్యారెక్టర్స్ లో మీరు హర్ష గారు ఏకంగా ఫ్రాన్స్ వెళ్ళి మరీ వచ్చేసారు. ఈసారి అంతా రివెంజ్. ప్రాన్స్ తినడం నేర్చుకున్నారు. ప్రాన్స్ అండం కూడా నేర్చుకున్నారు. దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి? మొత్తం రోల్ రివర్స్ అయిపోయింది, అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. అందుకే చూస్తే ఇంకా బాగుంటుంది. ఐ కెనాట్ రివీల్ మచ్ రైట్. ఓకే, యా ప్లీజ్. సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు సీజన్ 1 చూస్తున్నారు కదా, ఫ్రాన్స్ ఫలావ్ అన్నీ చూసారు కదా. సో ఆ క్రేజ్ చాలా చాలా ఉంది. అండ్ సో మెనీ పీపుల్ హూ కేమ్ అండ్ ఆస్క్ మీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది, మేము ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి. ఐ థింక్ ఐ ఆస్ ఎస్కేఎన్ గారు లాట్ ఆఫ్ టైమ్స్, ఎస్కేఎన్ గారు రవి గారిని చాలాసార్లు అడిగా సీజన్ 2 ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు వస్తుంది. బికాజ్ వెన్ ఐ డిడ్ సీజన్ 1 నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి. బట్ మేము షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. కానీ డైలాగ్స్ ఇంత క్రేజీ హిట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు, ఎస్కేఎన్ గారు, ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా. అండ్ సీజన్ 2 వస్తుంది అనగానే ఐ మీన్ టు సే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద హోల్ థింగ్. సీజన్ 1కి ఇది డబుల్ త్రిబుల్ ఫన్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సీజన్ 2, అంటే సీజన్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా డైలాగ్స్ ఉన్నాయి, సీన్స్ అన్నీ ఉన్నాయి. సీజన్ 2లో దానికి మించి ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ అ ఫిల్మ్ టు మీ, నాట్ ఎట్ ఆల్ లైక్ అ సిరీస్ అట్ ఆల్. ద క్వాలిటీ, ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఫిల్మ్. అందుకనే ఎస్కేఎన్ గారిని రిలీజ్ చేయండి సినిమా లాగా బాగుంటుంది అని చెప్పాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ ఆహా టీమ్ అండి. ఎందుకంటే ఏదైనా మంచి కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ ఈజ్ అపీలింగ్ టు ఆడియన్సెస్, దే గెట్ ఇట్ డన్. కొత్త డైరెక్టర్స్ని అందరిని ఇంట్రడ్యూస్ చేసి దే గెట్ ద స్టోరీస్ టు సీ ద లైట్. సో దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎస్కేఎన్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో ఆబ్వియస్లీ కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు బేబీ సినిమాతో. అండ్ దే ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఎస్కేఎన్ మీద చాలా ఇన్స్పైరింగ్ అండి అసలు. ఎందుకంటే నాట్ జస్ట్ మీరు డైలాగ్స్ మాటల మాంత్రికుడే కాదు, యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్, అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ సీజన్ 2 అగైన్. అండ్ కమింగ్ టు యాక్టర్స్, వెల్కమ్ రాశి అండ్ కుషిత. అసలు నాకు కుషిత ఇంత ఏంటి పాపులర్ అని నాకు ఐడియా లేదు. బట్ అంటే తను సీన్స్ చూస్తే మాత్రం అంటే కొంచెం మాస్గా చెప్పాలంటే కన్నుల పండుగ అన్నది. ఎందుకంటే బికాస్ షీఈ్ సో క్యూట్, షీఈ్ సో హాట్. తను చెప్పినట్టే షీఈ్ వెరీ అంటే కొరియన్ చెప్పినప్పుడు కానీ ద వే షీ యాక్టెడ్ ఇట్ సో లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఓన్లీ. అండ్ షీ లుక్ వెరీ ఏమంటారు క్యూట్గా, జెన్జీ వాళ్ళకి చాలా అపీలింగ్ ఉంటుంది. ఐ థింక్ షీ విల్ బీ అ స్టార్ ఆఫ్టర్ దిస్, ఐ ఫీల్ సో, అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళందరిలో. అండ్ రాశి ఆబ్వియస్లీ ఏం చెప్పాలి, ఎన్నెన్నో సినిమాలు. ఇప్పుడు ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో సో తనైతే షీఈ్ అ స్వీట్ హార్ట్. బికాస్ మా అందరినీ సెట్లో అందరికీ ఫుడ్ ఫీడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం లైన్స్ నేర్చుకొని డైలాగ్స్ అన్ని తెలుగులో క్యూట్గా మాట్లాడుతూ, అండ్ షీ యాక్టెడ్ సో వెల్. అండ్ సత్య గారితో తిన సీన్స్ చూస్తే ఈసారి నెక్స్ట్ వైరల్ అయ్యే సీన్స్ అన్నీ ఐ థింక్ సత్య అండ్ రాశివి చాలా ఉంటాయి. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ సూర్య, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. యూ ఆర్ లైక్ అ ప్రో ఇన్ ఆల్ ద సీన్స్. అండ్ కిరణ్ గారిది ఐ థింక్ ఇట్స్ డెబ్యూ కదండి. అసలు ఎక్కడ మీకు డెబ్యూలో ఐ థింక్ ఇది మీరు చూసినప్పుడే మీకు అర్థమై ఉండాలి. దిస్ నథింగ్ లైక్ ఫస్ట్ టైం డెబ్యూట్. ఇంతకుముందు డెబ్యూట్లు చాలా చేశారు ఆయన డైరెక్షన్ ఈజ్ చాలా పెద్ద. క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదండి, సో చాలా టెన్షన్ ఆయనకే ఉంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్స్ లైక్ షోకేసింగ్ హిజ్ వర్క్ కదా. సో ఎక్కడ కూడా ఈ నెవర్ లైక్, అంటే మేము సీజన్ 1 చేసాం, సీజన్ 2లో వచ్చినప్పుడు దేర్ ఇస్ నథింగ్,
ఒక్కసారి కూడా అయినా అంటే నాకు తెలియదు ఇది లేదా అలాంటి ఎప్పుడు ఇంప్రెషన్ ఇవ్వలేదు. హీస్ లైక్ హీ వెంట్ విత్ ద ఫ్లో అండ్ హీ వాంటెడ్ ద స్టోరీ టు లుక్ గుడ్. సో థ్యాంక్ యూ కిరణ్ గారు, యూ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ సందీప్ గారు. రవి గారు ఇప్పుడు లేరు, బట్ రవి గారి డైలాగ్స్ మాత్రం బంగారం గురించి సీజన్ 1లో ఫ్రాన్స్ గురించి. సో ఇందులో ఇంకా దానికి మించిన డైలాగ్స్ ఉంటాయి. ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు అండ్ సందీప్ గారు. హీస్ అ న్యూ అడిషన్ టు సీజన్ 2. He rocked it really really well and you have to watch for it. And once again thank you so much. And December 12th కి చూడండి పక్కా. ఆహాలో రిలీజ్ అవుతుంది 3 రోజెస్ అండ్ త్వరలో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. బిజీ షూట్స్లో బిజీ ఉన్నారు, బట్ దుబాయ్లో ఉన్నారు. ఓకే సో బట్ ఈసారి హర్షది నాది కూడా అంటే సీజన్ 1 నుంచి మా ఇద్దరిది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇంకా ఒక రివెంజ్ మోడ్లో మేమిద్దరం యాక్ట్ చేసాము, పర్ఫామ్ చేసాము, స్టోరీ కూడా అలా ఫాలో అవుతుంది. చాలా కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో, చాలా కొత్త క్యారెక్టర్స్ని లాంచ్ చేశారు. శ్రీను గారు, సుధీర్ గారు, చాలామంది ఉన్నారు. సో ఇట్స్ గోన్ బి ఫన్ సీజన్ 2. ఎస్, హర్ష గారు వచ్చుంటే నేను ఆయన్నే అడిగేదాన్ని, కానీ ఈరోజు ఆయన ఇక్కడ రాలేకపోయారు కాబట్టి మీరు ఎస్కేఎన్ గారు కలిసి ఆ సీన్ని రీక్రియేట్ చేయబోతున్నారు. ఎంతమందికి ఫ్రాన్స్ సీన్ రీక్రియేషన్ కావాలి సార్? విత్ యువర్ పర్మిషన్.